నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నేను సంధ్య. బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చేస్తున్నాం. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. రేపు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరవుతారని తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీలో ఎలా కీ రోల్ పోషించారో అటు మహారాష్ట్రలో కూడా ఆయన కీ రోల్ పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని అయితే పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు మోదీ తర్వాత టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా పవన్ కళ్యాణ్ మారిపోయారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. ప్రస్తుతం పవన్ ఢిల్లీ వెళ్ళబోతున్న నేపథ్యంలో అనేక ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి. నేషనల్ పాలిటిక్స్లో పవన్ కీ రోల్ పోషించబోతున్నారు. ఆయన కీలక పదవి దక్కబోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండడం ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే విషయాన్ని అయితే ఇక్కడ చెప్పకనే చెప్తున్నాను అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ ప్రస్తుతానికైతే ఒక ఇంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పకనే చెప్పొచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా చీఫ్ ఎడిటర్ దేశ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. సంధ్య, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి కేంద్ర పెద్దలు పిలిపించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కావచ్చు, పవన్ మానియాతో విజయం సాధించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకునే ఇప్పుడు తమిళనాడులో రాబోతున్న ఎన్నికల కోసం తయారు చేసేందుకు పవన్ మానియాన్ని అక్కడ సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ ఢిల్లీ రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలిచినట్లుగా అందుతున్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. అక్కడ జరిగినటువంటి అన్ని విశేషాలతో అతి కొద్ది రోజుల్లోనే దాదాపు ఒక వారం రోజుల లోపలనే పవన్ కళ్యాణ్ తమిళనాడులో అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడ మొత్తం ప్రచారాన్ని చేపట్టేటువంటి అవకాశాలు ఎంత మాత్రం లేకపోలేదు. అట్లాగే పవన్ మానియాను చూపించే అవకాశం ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా మోడీగా చెప్పుకుంటున్న నేపథ్యంలోనే సౌత్ ఇండియాలో పూర్తి స్థాయిలో తను విజయాన్ని సాధించేందుకు పవన్ కళ్యాణ్ శతవిధాల ప్రయత్నం చేసేటువంటిగా ఇక్కడ ఈ రోజు ఉదయం కూడా అక్కడ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, ఎలాంటి విషయాలని ఆలోచనలో తీసుకున్నటువంటి అంశాలన్నింటి కూడా ఈ రోజు ఉదయం జనసేన పార్టీ కార్యకర్తలతో జనసేన నాయకులతో మీటింగ్ కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రము నరేంద్ర మోడీ వద్దకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నటువంటి విషయం మాత్రం తెలుస్తుంది. సంధ్య, అంటే సనాతన ధర్మానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పవన్ కళ్యాణ్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ రైట్. సనాతన ధర్మానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ ని తర్వాత తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ స్టాలిన్ గా ఉన్నటువంటి ఉదయ్ స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో సనాతన ధర్మం ఎలా ఉంటుంది, ఆచార సంప్రదాయాలు ఎలా ఉంటాయి, తర్వాత ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటున్నటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకి తర్వాత పాలకపక్ష పార్టీలకు తెలియజేసే నేపథ్యంలోనే నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఎంచుకోవడం. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యనే సనాతన ధర్మం పైన పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఎంచుకొని తర్వాత మిగతా కార్యాచరణ అంతా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.